నగరాభివృద్ధికి కీలకమైన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ప్రజాభవన్లో మధు పార్క్ రిడ్జ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైన ఆయన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై నివాసితుల సందేహాలను మంత్రులు నివృత్తి చేయగా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై అసోసియేషన్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా అక్కడ నివాసితులతో మంత్రి డిప్యూటీ సీఎం సమావేశమైనట్టుగా తెలుస్తోంది. మరి ఏంటి, వాళ్ళు కన్విన్స్ అయినట్టేనా? తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించిన అంశంపై ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభవన్లో భేటీ అయింది. ప్రజాభవన్లో భేటీ అయినటువంటి కమిటీ ఏదైతే మూసీ నది అనేది కేవలం ఏదైతే ప్రక్షాళన మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత అని చెప్పి కూడా సబ్ కమిటీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే నిర్వాసితులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే నష్టం వాటిల్తుందో వారికి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి న్యాయం చేస్తామని చెప్పి కూడా చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. ఎక్కువ శాతం నష్టం జరగకుండానే ఉండే విధంగానే ఏదైతే దానికి సంబంధించినటువంటి పూసీ పునర్జీవనానికి సంబంధించినటువంటి ఏదైతే అలైన్మెంట్ ఉంటుందో అంతా కూడా చేసుకుంటూ రావాలని చెప్పి కూడా కమిటీ సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే మరొక ఏదైతే మధు పార్క్కి సంబంధించినటువంటి రిజ్కి సంబంధించిన అపార్ట్మెంట్ వాసులు కూడా ఈరోజు ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీతో కూడా భేటీ అయ్యారు. క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో భేటీ అయినటువంటి వారు కూడా వారికి ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఏదైతే మంత్రుల ముందు మధు పార్క్ రిజ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ బి బ్లాక్ వాసులు కూడా ఏదైతే ఉంచడం కూడా జరిగింది. వారికి సంబంధించిన ప్రతి అనుమానంని ఏదైతే మంత్రులు నివృత్తి చేశారు, ప్రభుత్వం మీకు న్యాయంగా చట్టబద్ధంగా అండగా ఉంటుంది, ఖచ్చితంగా నష్టపోయిన వారికి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం అండగా ఉంటుంది, నిలుస్తుంది. సో ఇది ప్రక్షాళన మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, పర్యావరణానికి సంబంధించిన అంశం కూడా ఏదైతే స్వచ్ఛమైన నీరు అందించడము, స్వచ్ఛమైన గాలి అందించడము, పచ్చదనంగా ఉండే విధంగా చూసుకోవడము, అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మూసీ నది పునర్జీవనం చేసినట్టయితే ఏదైతే సిటీ అభివృద్ధి చెందుతుంది, ప్రజల ఆరోగ్యం మేలు చెందుతుంది, గాలి అన్నీ కూడా చాలా ఏదైతే స్వచ్ఛంగా ఉంటాయని చెప్పి కూడా ఏదైతే వారితో మాట్లాడడం కూడా జరిగింది. సో ప్రభుత్వం మనం చూసినట్లయితే మొత్తం 55 కిలోమీటర్లకు సంబంధించిన మూసీ పునర్జీవన ప్రాజెక్ట్ని మొత్తం 5 ఫేసులుగా చేయాలని చెప్పి కూడా ఏదైతే భావిస్తుంది. ఈ 5 ఫేజుల్లో మొత్తం మొదటి ఫేజ్ కింద అయితే 7,555 కోట్లతో ఏదైతే మూసీ పునరుజ్జీవనం మొదటి ఫేజ్ని కూడా ప్రారంభించాలని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే మూసీ పునరుజ్జీవనం ప్రారంభించినటువంటి మొదటి 5 కిలోమీటర్లలో ఎక్కడ కూడా సమస్య ప్రాబ్లం లేదు, ఎక్కడ కూడా ఎలాంటి అంశంతో కానీ అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులతో కానీ ల్యాండ్ అలైన్మెంట్స్ కానీ ఎక్కడో ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ 5 కిలోమీటర్లు తక్షణమే ఏదైతే పనులు ప్రారంభించాలి. మిగతా ఎక్కడైతే అపార్ట్మెంట్ వాసులు కానీ మిగతా ఇండ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉన్న చోట ఏదైతే ఈ 5 కిలోమీటర్ల మేరకు పని పూర్తయ్యే లోపు కూడా మిగతా వారితో కూడా ఏదైతే మాటలు సంప్రదింపులు చేయాలని చెప్పి కూడా సబ్ కమిటీ భావించింది. ఇందులో భాగంగానే ఈరోజు మధు పార్క్ రిజ్కి సంబంధించినటువంటి నిర్వాసితులు కూడా అందరూ కూడా వచ్చేదైతే మాట్లాడడం కూడా జరిగింది. సో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘట్, ఉస్మాన్ సాగర్ నుంచి 21 కిలోమీటర్ల మేరకు ఏదైతే నిర్మాణ పనుల్లో ఎటువంటి ప్రభావం లేని తొలి 5 కిలోమీటర్ల పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశించడం కూడా జరిగింది. సో ఆ అపార్ట్మెంట్ వాసులు ఎవరైతే వారి సందేహాలను కూడా ఏదైతే మంత్రులకు ముందు ఉంచారో ఆ మంత్రులు ఇచ్చినటువంటి సమాధానానికి వారు కూడా సానుకూలంగా స్పందించారు. సో ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి వారు ఎవరికి కూడా నష్టం కలగనివ్వము, ఎవరికి కూడా నష్టపోయే విధంగా చేయడము, ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయంగా చట్టబద్ధంగా అందరికీ అండగా ఉంటుంది, చేయాల్సిందంతా కూడా చేస్తుందని చెప్పి కూడా వారికి ఒక భరోసాను అయితే కల్పించారు. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రాజెక్ట్ ముందుకు కొనసాగే విధంగా మేము కూడా ఏదైతే మద్దతుగా ఉంటాము, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా చూసుకోవాలని చెప్పి కూడా అపార్ట్మెంట్ వాసుకి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీకి సంబంధించిన సభ్యులందరూ కూడా ఏదైతే వారిని కలిసి కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో ఏదేమైనా మూసీ పునర్జీవనం ప్రాజెక్ట్ ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణను ప్రారంభించిందని అయితే మనం చెప్పుకోవచ్చు. మొత్తం 55 కిలోమీటర్లకు సంబంధించినటువంటి పునర్జీవనంలో ఫేజ్ 1 కింద 21 కిలోమీటర్స్ని ఏదైతే తక్షణమే ప్రారంభించాలి. ఆ 21 కిలోమీటర్స్లో కూడా ఫస్ట్ 5 కిలోమీటర్స్ ఎలాంటి సమస్య లేదు, కాబట్టి తక్షణమే ప్రారంభించాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడెక్కడైతే సమస్య ఉందో ఈ 21 కిలోమీటర్స్, మిగతా ఏదైతే 16 కిలోమీటర్స్ సమస్య ఉందో అక్కడక్కడ ఇలాంటి ఏదైతే మధు పార్క్ రిడ్జ్కి సంబంధించిన అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, మిగతా మధ్యలో కొంచెం మంది కోల్పోతున్నటువంటి ల్యాండ్ కోల్పోతున్నటువంటి వారు కావచ్చు, మిగతా వారితో కూడా ఇలాగే మాట్లాడి పూర్తిస్థాయి సమస్య లేకుండా మొదటి ఫేజ్ని తక్షణమే ప్రారంభించాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే డిసైడ్ అయింది. రైట్, థ్యాంక్ యూ అజీమ్.